గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు బాగా అర్థమయ్యి ఉంటుంది. టాపిక్ ఏంటండి? శిక్షణ ఏక్ కళ ఔర్ ఉస్కా వికాస్. మనము హిందీ టీచర్స్ కదా. హిందీ టీచర్ అంటే హిందీ ఒక లాంగ్వేజ్. టీచర్ అని ఎవరిని అంటారు? బెస్ట్గా టీచ్ చేయగలిగిన వారిని టీచర్ అంటారు. జస్ట్ ఎవరైనా వచ్చి టీచ్ చేస్తారంటే కాదండి. సో టీచింగ్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అన్నది మనకు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, హిందీ టీచర్ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు హిందీ టీచర్ అంటే ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నారంటే కన్ఫామ్గా మీరు డిఎస్సి అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కదండి. అయితే ఇక్కడ హిందీ టీచర్, సైన్స్ టీచర్, మ్యాథ్స్ టీచర్, సో ట్యాగ్ లైన్ అన్నది ఏది కామన్గా ఉందండి? టీచర్ అన్నది కామన్గా ఉంది. ఎవరిని మనం టీచర్ అంటాం? టీచింగ్ పైన పూర్తి జ్ఞానం, అంటే టీచింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఒక కఠినంగా కనిపిస్తున్నటువంటి ఒక టాపిక్ని ఎలాగ సాఫ్ట్గా అర్థవంతమయ్యే విధంగా ఏజ్ బేస్ చేసుకోవాలి, వారి యొక్క క్లాస్ని బేస్ చేసుకొని ఎలా టీచ్ చేయాలి, ఇలాంటివన్నీ వాట్ ఎవర్ మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా సరే ఇది కామన్ థింగ్ కదండి. కాబట్టి శిక్షణ్ టీచింగ్ ఏక్ కళ, టీచింగ్ అనేది ఒక ఆర్ట్. అలానే దాని యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, వాటికి సంబంధించింది ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ కింద మీకు ఒక ట్యాగ్ లైన్ అన్నది ఉంది. ఆ ట్యాగ్ లైన్ ఏంటండి? ప్రాచీన పరంపరాओं से आधुनिक बाल केंद्रित दृष्टिकोण तक सफर. ఏంటండి? ప్రాచీన పరంపరాओं से आधुनिक बाल केंद्रित दृष्टिकोण तक का सफर అంటే ఏంటి? ఓల్డెన్ డేస్ ట్రెడిషన్స్ నుండి ఇప్పుడు అప్కమింగ్ డేస్, ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ సెంటర్డ్ పర్స్పెక్టివ్లో టీచింగ్ ఎలా ఉన్నది, వీటన్నింటి గురించి జర్నీ మొత్తంగా మనము ఈ రోజుటి క్లాస్లో చూద్దాం అన్నమాట. రైట్, ఇక్కడ మీకు ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటండి అది? ఆ స్టేట్మెంట్ శిక్షణ ఏక్ వ్యావహారిక కళా హై. ఏంటండి? శిక్షణ ఏక్ వ్యావహారిక కళా హై. సరే, మీకోసం నేను అండర్లైన్ చేస్తాను. ఏక్ వ్యావహారిక కళా హై और प्रत्येक अच्छा शिक्षक. ఇక్కడ చూడండి, ప్రత్యేక హిందీ భాష శిక్షక్ అని మెన్షన్ చేయట్లేదు. ప్రత్యేక్ अच्छा शिक्षक एक कलाकार और शिल्पकार दोनों है. ఇక్కడ ఈ రెండు పదాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏక్ కళాకార్ ఔర్ శిల్పకార్ దోనో హై, రెండు తనే అనమాట. టీచింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఆర్ట్ అండ్ ఎవ్రీ గుడ్ టీచర్ ఈజ్ బోత్ ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్. ఏంటండి? బోత్ ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్. ఇది ఎవరు చెప్పారు? ఏ పిన్సెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ మెథడ్ పుస్తకం నుండి ఈ స్టేట్మెంట్ని తీసుకోబడింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? టీచింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఆర్ట్, शिक्षण एक व्यावहारिक कला है, प्रत्येक अच्छा शिक्षक एक कलाकार और शिल्पकार, ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్. ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకు ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేంటంటే ఏ పిన్సెట్ ఈజ్ ద రైటర్, రైట్? సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్ ఎవరు రాశారు? ఏ పిన్సెట్. సో రిమైనింగ్ మన సఫల్ కళా శిక్షణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మిగిలిన రైటర్స్కి సంబంధించిన నేమ్స్ మనకి మెన్షన్ చేసి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారని. సరేనా? నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా కింద చూడండి, क्या यह सिर्फ एक पेशा है, यह कला, और यदि कला है तो इसका स्वरूप क्या है? ఇది జస్ట్ ఇమాజినేషనా లేదనుకుంటే ఇది నిజమేనా అంటే, ఒకవేళ టీచింగ్ అన్నది ఒక ఆర్ట్ అయితే జేహెచ్ పెంటన్ के अनुसार एक स्टेटमेंट देखिए. ఆయన ఏమంటున్నారంటే శిక్షణకో కళా కహా గయా హై. ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వారు జస్ట్ బ్లైండ్గా ఏమి ఇవ్వరు కదండి. కాబట్టి జేహెచ్ పెంటన్ గారు ఒక వర్డ్ ఇచ్చారు, శిక్షణకో కళా కహా గయా హై. శిక్షణకో కళా కహా గయా హై అంటే
టీచింగ్ ఈజ్ ఎ ఆర్ట్. ఎవరన్నారు? జెహెచ్ పెంటన్. ఆయన ఏమన్నారండి? టీచింగ్ హ్యాస్ బీన్ రెఫర్ టు యాజ్ అన్ ఆర్ట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. టీచింగ్ హ్యాస్ బీన్ రెఫర్డ్ టు యాజ్ అన్ ఆర్ట్. జెహెచ్ పెంటన్. జెహెచ్ పెంటన్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే మోడర్న్ టీచింగ్ ప్రాక్టీస్ అండ్ టెక్నిక్. మోడర్న్ టీచింగ్ ప్రాక్టీస్ అండ్ టెక్నిక్, దీని యొక్క నేమ్ అన్నమాట. జెహెచ్ పెంటన్ గారు రచించినటువంటి పుస్తకం పేరు మోడర్న్ టీచింగ్ ప్రాక్టీస్ అండ్ టెక్నిక్, జెహెచ్ పెంటన్. शिक्षण कला क्यों है? वाई शिक्षण एक कला? वाई टीचिंग इज ए आर्ट? वाई टीचिंग इज ए आर्ट? सी फर्स्ट वन, ఇక్కడ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ లైన్స్ ఇచ్చారు. क्यों कला कहते हैं? फर्स्ट वन, फर्स्ट स्टेटमेंट इट ఈస్ स्वदेश कार्य. ఏంటండి? स्वदेश कार्य सचेत परिवर्तन विकास का निर्देशन. स्वदेश कार्य सचेत परिवर्तन विकास का निर्देशन. मानव एक उद्देश्यपूर्ण कार्य जहां बिना दिशा के कुछ नहीं होता. स्वदेश कार्य అంటే మానవ का एक ఉద్దేశపూర్ణ కార్య అంటే నేను ఒక ఉద్దేశంతో ఈ పనిని చేస్తున్నాను. ఏంటి? అందరికీ మంచి స్కోర్ రావాలి, ఇది నా యొక్క ఉద్దేశం. ఇది ఉద్దేశం ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ కాన్సెప్ట్. దీని యొక్క ఉద్దేశం చాలా మంచిది. సో కాబట్టి స్వదేశ్ ఉద్దేశ్ జహా బినా దిశాకే కుచ్ నహీ హోతా. ఇక్కడ ఏంటంటే ఒక పర్స్పెక్టివ్, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ క్లియర్గా చాలా ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే मानव का एक उद्देश्यपूर्ण कार्य जहां बिना दिशा के कुछ नहीं होता है. इसका मतलब क्या है? वी नीड टू गिव गाइडेंस प्रॉपर मैनर. नेक्स्ट थिंग, सचेत परिवर्तन. किसी व्यक्ति के बुद्धिमानी पूर्व कार्य से घटनाओं का साधारण क्रम स्वयं कुछ परिवर्तन हो जाता है. तो అంటే సింపుల్ థింగ్స్ అండి. వెన్ బై ద ఇంటెలిజెంట్ యాక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ది ఇంటెలిజెంట్ యాక్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే సాధారణముగా ఉన్నటువంటి ఈవెంట్స్ని ఇన్ సమ్ వే డిలైబరేట్లీ మోడిఫైడ్. అది జేహెచ్ పెంటన్ గారు చెప్పినటువంటిది. డిలైబరేట్లీ మోడిఫైడ్ ఇన్ ది సెన్స్ ఇంప్లైడ్ హియర్ టీచింగ్ ఈజ్ ఏ ఆర్ట్. అంటే ఏంటి? ఒక విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా కొంచెం నీట్గా పద్ధతిగా జస్ట్ సమ్వే డిలైబరేట్లీ మోడిఫైడ్, జస్ట్ సమ్వే డిలైబరేట్లీ మోడిఫైడ్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్, సింపుల్ ఈవెంట్స్ని కూడా కొంచెం మోడిఫై చేస్తే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎంప్లాయిడ్ హియర్ ద టీచింగ్ ఇస్ అ ఆర్ట్. జేహెచ్ పెంటన్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్, विकास का निर्देशन. डेवलपमेंट के लिए यह एक अच्छी तरफ निर्देशन होते हैं. यहाँ पर देखिए, व्यक्ति के विकास को परिवर्तित, नियंत्रित और निर्देशित करना. व्यक्ति के विकास को, ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్, विकास को परिवर्तित, नियंत्रित और निर्देशित, चेंजेस వచ్చేలాగా, नियंत्रित कंट्रोल, देन अगेन निर्देशित, दिशा निर्देश करना. लेकिन निर्देश तो अच्छी तरफ होना चाहिए. ఓకేనా? చేంజెస్ అవ్వడానికి, అలానే కొన్ని విషయాల్ని కంట్రోల్ చేయడానికి, కొన్ని విషయాలకి దిశానిర్దేశాలని ఇవ్వడం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ స్వదేశ్ కార్య, నెక్స్ట్ సచేత్ పరివర్తన్, నెక్స్ట్ వికాస్ కా నిర్దేశన్. డెవలప్మెంట్ కోసం కొన్ని డెవలప్మెంట్కి దిశానిర్దేశాలు ఇవ్వడం అని అంటే మనం ఏవైతే ఇస్తామో వాటిని వారు యాక్సెప్ట్ చేయాలి. చేంజెస్ అన్నది వారిలో రావాలి.
అప్పుడే మన యొక్క టీచింగ్ సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. సరేనా? నెక్స్ట్ ద థింగ్ ఈస్ शिक्षण कला का वास्तविक अर्थ क्या है? శిక్షణ కళ का వాస్తవిక అర్థ. ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్నవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ కక్షా శిక్షణ, వ్యక్తిగత శిక్షణ ఇంకొక సైడ్ ఉంది. మొత్తం ఏవి మధ్యలో సర్వాంగీణ వికాస్ అన్నది ఉంది కదండి. ఫస్ట్ ఏముందండి? కక్షా శిక్షణ అంటే క్లాస్ రూమ్లో మనము టీచ్ చేస్తాం. నెక్స్ట్ అలానే వ్యక్తిగత శిక్షణకి ఓర్ भी चलते हैं. ఇక్కడ ఏంటంటే క్లాస్లో టీచ్ చేస్తున్నప్పుడు వారికి పర్సనల్గా కూడా కొన్ని చేంజెస్కి తగ్గట్టుగా మన యొక్క లెసన్స్ అన్నవి ఉపయోగపడతాయి కదండి. ఇక్కడ చూడండి, ఈ రెండింటి వలన వ్యక్తిగత శిక్షణ और कक्षा शिक्षण दोनों से सर्वांगीण विकास होते हैं. పాఠక్ వ త్యాగి, పాఠక్ అండ్ త్యాగి వీరు ఇచ్చినటువంటి ఒక డెఫినేషన్ ఏమి ఇచ్చారు? శిక్షక్ జో కుచ్ బి సారీ నేను రాంగ్ టూల్ యూజ్ చేస్తున్నాను. जो कुछ भी कक्षा शिक्षण और व्यक्तिगत शिक्षण में बालक के सर्वांगीण विकास के लिए करता है, बालक के सर्वांगीण विकास के लिए करता है, वह सब शिक्षण कला के अंतर्गत आता है. वह सब शिक्षण कला के अंतर्गत आता है. ఇవ అన్నీ అంటే ఏంటి? వెదర్ మీరు క్లాస్ టీచింగ్ చేస్తున్నా లేదనుకుంటే వ్యక్తిగత శిక్షణ ఇలా ఇండివిజువల్ టీచింగ్ ఇచ్చినా సరే, క్లాస్ టీచింగ్ అండ్ ఇండివిజువల్ టీచింగ్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అలా చేస్తే అది మనకు దాన్ని శిక్షణ కళ అని అనేస్తాం. ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఇంక్లూడ్స్ ఇస్ దాట్ టీచర్ డస్ ఇన్ హిస్ క్లాస్ టీచింగ్ అండ్ ఇండివిజువల్ టీచింగ్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. అంటే ఒక టీచర్ చేసినటువంటి పనులు క్లాస్ టీచింగ్, ఇండివిజువల్ టీచింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రెండింటిలో ఏది జరిగినా సరే ఫైనల్గా సర్వాంగీణ వికాస్కే లియే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ఇలా ఉంటే అది సక్సెస్ఫుల్. దాన్ని మనము ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అని చెప్పచ్చు. ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఇంక్లూడ్స్ దట్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ ఇండివిజువల్ టీచింగ్ బోత్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. వాట్ డెవలప్మెంట్? ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. అందుకే మన టీచర్స్కి అంత ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ మనం జస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే చెప్పేసి వెళ్ళమండి, అన్నీ నేర్పిస్తాం మనం. వారికి ఎలా ఉండాల్సి వస్తుంది, ఎలా చెయ్యాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ మనము నేర్పిస్తాం. సో దట్స్ ద రీజన్ టీచర్ అంటే చాలా గౌరవం. గిస్బర్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఈగట్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాన్स्टेंटली चेंजिंग. हेगेट का कथन शिक्षण कला सदैव परिवर्तित होती रहती है, सदैव ऑलवेज चेंजिंग. గిస్బర్ట్ హైగెట్ గారు ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అందులో ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సరేనా? ఆ పుస్తకంలో ఆర్ట్ ఆఫ్ టీచింగ్, ద ఆర్ట్ ఆఫ్ టీచింగ్ గిస్బర్ట్ హైగెట్. చూడండి ఇక్కడ एक निरंतर बदलती कला है टीचिंग. प्राचीन एवं मध्यकालीन स्वरूप बहुत कठोरता रूप में था, लेकिन आधुनिक स्वरूप स्वतंत्रता, इंडिपेंडेंसी बहुत ज़्यादा होते थे. సో ఒకప్పటి కాలంలో ఉన్నది చాలా టఫ్గా ఉండేది. ఇక్కడ చూడండి, ప్రాచీన్ ఏవం మధ్యకాలీన్ స్వరూప్ కఠోరతా కా యుగ్. ఏంటండి కఠోరతా యుగ్ అంటే చాలా కష్టంగా. ఏకాంగి దృష్టికోణ్ ఏంటండి? ఏకాంగి దృష్టికోణ్. स्वाभाविक रुचियों, फर्स्ट वन स्वाभाविक रुचियों, क्षमताओं
और प्रवृत्तियों के लिए कोई स्थान नहीं. ఏవేవండి? स्वाभाविक रुचियों, क्षमताओं और प्रवृत्तियों के लिए कोई स्थान नहीं. बिना समझे बूझे रटने पर बल देना. बिना समझे बूझे रटने पर बल देना. नेक्स्ट, धमनात्मक अनुशासन. धमनात्मक अनुशासन. यदि बालक को दंड नहीं दिया जाएगा तो वह बिगड़ जाएगा. ఇందులో ఎక్కువగా ఉపయోగించే స్టేట్మెంట్ ఏంటంటే రెప్రెషనిస్టిక్ డిసిప్లిన్, ధమనాత్మక అనుశాసన్. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. यदि बालक को दंड नहीं दिया जाएगा तो वह बिगड़ जाएगा. బట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే స్పాయిల్ అవుతారు, వదిలేస్తే కన్ఫామ్గా స్పాయిల్ అవుతారు అన్నంత విధముగా ఈ యొక్క స్టేట్మెంట్. ధమనాత్మక అనుశాసన్ మనం ఇంగ్లీష్లో రెప్రెషనిస్టిక్ డిసిప్లైన్ అంటాం అన్నమాట. धमनात्मक अनुशासन. नेक्स्ट, ज्ञान के पात्र. नेक्स्ट ఏంటండి? ज्ञान के पात्र. बालक को केवल ज्ञान ग्रहण करने के पात्र समझा जाता था. उनकी उन स्वाभाविक प्रवृत्तियों का दमन हो जाता था. ఇక్కడ ఏంటండి? స్వాభావికముగా అంటే న్యాచురల్గా వారికి ఉన్నటువంటి నేచర్ వీటన్నిటినీ సప్రెస్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాటికి మనం ప్రియారిటీ ఇవ్వట్లేదు కదా, మేమేం చెప్తున్నామో నువ్వు అదే వినాలన్నట్టుగా. బాలకోంకో కేవల్ జ్ఞాన్ గ్రహణ్ కర్నేకే పాత్ర సమझा जाता था. అంటే నువ్వు జ్ఞానాన్ని గ్రహించాలి, నేను చెప్పేది నువ్వు గ్రహించాలి అంతే. అంతేకాని అతని యొక్క న్యాచురల్ నేచర్కి తగ్గట్టుగా ఏముండదు అనమాట. సో దీనికోసమే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరని అంటే అలెక్స్ కెనడీ. ఎవరండి? అలెక్స్ కెనడీ. అలెక్స్ కెనడీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. సరేనా? ఇందులో ఏంటండి? ఓల్డ్ అండ్ ఫ్రీక్వెంట్లీ రిగార్డెడ్ దట్ రెస్పెక్టబుల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ కంపల్షన్. మీరు కన్ఫామ్గా ఇది నేర్చుకోవాలా, అంతేగాని మీ యొక్క నేచర్, ఇంటెన్స్, ఈ గ్రోత్ ఆఫ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఏం ఉండవు అనమాట. అలెక్స్ కెనడీ ఒక పుస్తకాన్ని రాశారు, ద టీచర్ ఇన్ ద మేకింగ్. ద టీచర్ ఇన్ ద మేకింగ్ రిటన్ బై అలెక్స్ కెనడీ. ద టీచర్ ఇన్ ద మేకింగ్, అలెక్స్ కెనడీ. ఇన్ ద ఓల్డ్ డేస్ స్కూల్ children were too frequently regarded merely as a receptacles for the storage of information. ज्ञान को ग्रहण करने वाला सिर्फ और सिर्फ receptacles for the storage of information. A rigid compulsion which often carried with it punishment for the inability tended towards crush the very insects of the nature of intends to be utilized for the growth and development. जो भी नेचर इंटेंस होते हैं, स्वाभाविक प्रवृत्तियाँ, यहाँ पर दमन हो जाता था. అంటే వాటిని వాటిని ఆపేయడం అనమాట. ఇది అదంతా ప్రయారిటీ కాదన్నట్టుగా. అంటే జస్ట్ నేర్చుకోవడానికి మాత్రమే పిల్లలు అన్నట్టుగా ఎక్కువగా ఉండేది. నెక్స్ట్, पाठ्यक्रम केंद्रित दृष्टिकोण बहुत ज़्यादा था. पाठ्यक्रम కేంద్రిత దృష్టికోణం ఇది మీరు చూస్తే బాగా అర్థమవుతుంది. ఒక స్టేట్మెంట్ చూడండి. सर जॉन आडम्स एक स्टेटमेंट दिया, अध्यापक ने జాన్ को లాటిన్ పడాయి. అంటే ఇక్కడ ఏంటి? లాటిన్ని నేర్పించటము ఒక టీచర్ యొక్క బాధ్యత. కాబట్టి ఎవరు? అధ్యాపక్ जान को लैटिन पढ़ाया. अध्यापक जान को लैटिन पढ़ाया. ఎవరు? టీచర్ లాటిన్ని పిల్లవాడికి నేర్పించాడు. అంతే. ఓకేనా? టీచర్ పిల్లవాడికి లాటిన్ నేర్పించేశారు. प्राचीन काल में शिक्षक का सर्वश्रेष्ठ कर्तव्य केवल
జ్ఞాన్ ప్రదాన్ కర్నా, కేవలము జ్ఞానాన్ని ప్రదానము చెయ్యటం మాత్రమే, ज्ञान प्रदान करना ही प्रमुख उद्देश्य है। मानव पहलू की उपेक्षा की जाती थी। यहाँ पर लैटिन का उद्देश्य विषय पढ़ाना और जहाँ यहाँ पर व्यक्तिगत भिन्नताओं जो भी होते हैं, हर एक छात्र हर एक व्यक्ति में व्यक्तिगत भिन्नताएं होते हैं, सभी का कोई इम्पोर्टेंस नहीं दिया है, ఎలాంటి ప్రియారిటీ అన్నది ఇవ్వలేదు. పిల్లల యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్, వారి యొక్క థాట్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఏవి ఇవ్వలేదు. సరేనండి. దెన్ అగైన్ మోడర్న్ ఫామ్, ఆధునిక స్వరూప్, ప్రేమ్ और सहयोग का युग. द मॉडर्न एरा इट ఈస్ ప్రేమ్ और सहयोग का युग. అంటే ఏంటి? ప్రేమ మరియు సపోర్ట్ చేయడం. రైబర్న్ అండ్ ఫోర్జ్ వారి యొక్క పుస్తకం ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్లో కొన్ని లైన్స్ అన్నవి చెప్పారు. ఒకసారి చూడండి. भूख, अभाव और भय से मुक्ति ने संपूर्ण संसार को बदल दिया, जिसका प्रभाव शिक्षण कला पर भी पड़ा. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు టీచింగ్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ఏం లేదు. నేను చెప్పిందే వాడు నేర్చుకోవాలన్నది రూల్ ఉంది కదా, నేను ఎలా అయినా చెప్పేస్తా. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఏం లేవు. సో కేవలం గత పాతకాలపు పద్ధతుల్లో భయపెట్టి, అలానే భయంతో మాత్రమే అన్నీ నేర్చుకోవాలని చెప్పడం, కఠినమైన దండనలు ఇలా అవన్నీ ఉండటం వల్ల బాగా కష్టపడేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు న్యూ టీचिंग మెథడ్స్లో భయ के स्थान पर प्रेम ने ले लिया. प्रेम అన్నది ఆజ్ఞాకారితా के स्थान पर अब उत्तरदायित्व ने ले लिया. అంటే ఒకప్పుడు ఆర్డర్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎలా టీచ్ చేసినా పిల్లలు వినాల్సిందే అన్నప్పుడు మనము ఎఫెక్ట్ ఎక్కువగా పెట్టం. కరెక్టే కదండి. మనము ఒకవేళ పిల్లవాళ్ళకి ఏం చేస్తాం, నేను ఎలా చెప్పినా వాడు ఎట్టి పరిస్థితుల్లో అర్థం అయినా అవ్వకపోయినా, వెదర్ బై హ్యాడ్ చేస్తున్నాడా లేదనుకుంటే వర్డ్స్ని మాత్రమే అర్థం అవ్వకపోయినా రఫ్గా ప్రిపేర్ అవుతున్నాడా, వీటన్నింటినీ ఏది మనం ఆలోచించాం. వాడికి భయం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి, నేను నేర్పించింది నువ్వు నేర్చుకోవాలి, ఇది స్కూల్ రూల్, నేను వేసిన ఆర్డర్ని నువ్వు ఫాలో అవ్వాలి, ఇది ఓల్డెన్ డేస్ రూల్. ఆ సమయాల్లో ఆర్డర్ మాత్రమే ఉండేవి. ఆర్డర్ వేశారో మనం చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలియదనే భయం. కానీ ఇప్పుడు భయానికి ఇన్స్టెంట్గా ఏమొచ్చిందండి? ప్రేమ వచ్చింది. ఆజ్ఞాకారిత, ఆర్డర్స్ అనేటటువంటి ప్లేస్కి ఏమొచ్చిందండి? ఉత్తరదాయిత్వం, రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సరేనా? ఇస్ మహాన్ పరివర్తన్ కా శ్రేయ్ रोसो, एक मिनट, रूसो, पेस्टोलॉजी, హర్బర్ట్ స్పెన్సర్, డీవి, ఈ చేంజెస్కి వీళ్ళందరి యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. రోసో గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా చూద్దామా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాల కేంద్రిత దృష్టికోణ్. ఏంటండి? బాల కేంద్రిత दृष्टिकोण. बालक एक ऐसी पुस्तक है जिसे शिक्षक को प्रारंभ से अंत तक पढ़ना पड़ता है. बालक एक ऐसी पुस्तक है जिसे शिक्षक को प्रारंभ से अंत तक पढ़ना पड़ता है. అంటే ఇక్కడ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చదివేటటువంటి పుస్తకం లాంటి వారు చిల్డ్రన్. The child is a book. Child is a book which the teacher has to learn from page to page. స్టార్టింగ్ నుండి, టీచింగ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు వాటిని మనము చదువుతూనే ఉండాలి. ఎవరు చెప్పారు ఈ స్టేట్మెంట్? రూసో గారు చెప్పారు. बालकों में
जानने और करने की इच्छा होती है. పిల్లల్లో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ ఎప్పటికీ ఉంటుందన్నమాట. इसलिए हम सहयोग को కఠోరతాకి స్థాన్ దే సకే హై. ఇక్కడ ఏంటంటే మరీ కఠినంగా వారితో వ్యవహరించే బదులుగా, ఎందుకంటే వారికి బాలకో మే జాననే ఔర్ కర్నే కి ఇచ్చా సదా హోతే హై. తెలుసుకోవాలని, చెయ్యాలనేటువంటి ఇంట్రెస్ట్ ఎప్పటికీ పిల్లల్లో ఉంటుందన్నమాట. అలెక్స్ కెనడీ గారు ఇదే చెప్పారు. సహయోగ్ కఠోరత అంటే కఠినత్వంగా మనము టీచింగ్ని వాళ్ళపైన రుద్దటంతో పోల్చుకుంటే సపోర్ట్ చేయగలను, ఎందుకంటే పిల్లవాడికి ఆల్రెడీ నేర్చుకునే తత్వం ఉంటుంది కదా. और बालक की साहस और विकास की సహజ ప్రవృత్తి కా ఉపయోగ కర్ సకే. పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది, కొంచెం కష్టమైన పర్లేదు నేను చేయగలను అని న్యాచురల్గా వాడి యొక్క నేచర్లో ఏవైతే ఉన్నాయో సహజ ప్రవృత్తికో హమ్ ఉపయోగ కర్నా చాయే. వాడికి న్యాచురల్గా ఏవేవైతే ఫెసిలిటీస్ వాడి దగ్గర నుండి మనకు టీచింగ్కి ఉపయోగపడతాయో వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటే బెస్ట్ అంటున్నారు. ఇక్కడ చూస్తే ప్రతిమాన్ విస్థాపన్ యహా పర్ ఏక తులనాత్మక దృష్టి. మన టీచింగ్ మెథడ్స్లో ఇంతకుముందే చెప్పుకున్నాం, తులనాత్మక పద్ధతి బహుత్ అచ్చా హోతే హై. ఓల్డెన్ డేస్లో పాఠ్యక్రమ కేంద్రిత్, నవ్వే డేస్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాల కేంద్రిత్. అనుశాసన్ ఓల్డెన్ డేస్లో ధమనాత్మక భయపెట్టడము, వారిని బాగా ప్రెజర్ ఎక్కువ ఇవ్వటం ఇదే ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సహయోగాత్మకత ఔర్ ప్రేమ్, సహయోగాత్మకత ప్రేమ్. నెక్స్ట్ శిక్షణ విధి ఎక్స్మాన్ రటన. ఇక్కడ ఏంటంటే రటన అంటే సింపుల్ అండి, నువ్వేమైనా చేసుకో, నేర్చుకోవాల్సిందే, ఎగ్జామ్ రాయాల్సిందే, నువ్వు పాస్ అవ్వాల్సిందే. నువ్వు కూర్చొని చదువుతావా, నైట్ అంతా చదువుతావా, లేదనుకుంటే వాటిని వర్డ్స్ హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో వ్యక్తిగత భిన్నతాయే ఇస్కే లియే ఇంపార్టెన్స్ హోతే హై. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ప్రతి ఒక్క పిల్లలు ఒకేలాగా ఉండరు. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్కి మనము మైండ్ ప్రయారిటీ ఇవ్వడం అనమాట. జ్ఞాన్ కా పాత్ర, బాలకి భూమిక జస్ట్ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటే ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్ అంతే, స్టోరేజ్ బాక్స్ లాగా ఒక స్టూడెంట్ ఓల్డెన్ డేస్లో. బట్ కానీ ఇక్కడ ఏంటంటే వికాసశీల్ పుస్తకం, ఇది ఎప్పటికీ డెవలప్ అవుతూ వెళ్తూ ఉండేటటువంటి ఒక పుస్తకం లాంటిది. వికాసశీల్ పుస్తక్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓల్డెన్ డేస్లో జస్ట్ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక స్టోరేజ్ బాక్స్ లాగా మాత్రమే, ఇన్ఫర్మేషన్ రిసీవింగ్ బాక్స్ లాగా ట్రీట్ చేశారనమాట పిల్లవాడిని. यहाँ पर देखिए परिवर्तन के वाहक यह కళ ఆగే క్యూ బదల్తీ హోగి. ఎందుకండి టీచింగ్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. నయే పరీక్షణ్ ఔర్ అనుసంధాన్, కొత్త పరీక్షా విధానాలు, కొత్తగా వచ్చేటటువంటి ప్రాబ్లమాటిక్స్ని తగ్గట్టుగా టీచింగ్ మెథడాలజీస్లో చేంజెస్ అన్నవి ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ కూడా చేంజ్ చేస్తారు, ఎందుకంటే జనరేషన్స్ తగ్గట్టుగా. శిక్షార్థియోంకి నయీ మాంగే. నెక్స్ట్ సమాజ్ కే బదల్తే ఆదర్శ్. అదే చెప్పాను కదా, సొసైటీలో చేంజ్ అవుతూ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయని. నెక్స్ట్ 10 या 2 वर्ष के बाद शिक्षण का स्वरूप आज से बिल्कुल भिन्न होगा. మేబీ ఈ రోజుకి మనం ఇలా టీచ్ చేసుకుంటున్నాం, అప్కమింగ్ డేస్ ఆ సమయానికి ఎలా టీచింగ్ ఉంటుంది అన్నది ఎవరికి మనకు తెలియదు. ఓకేనా, ఇక్కడ ఫైనల్గా వద్దాం. శిక్షణ్ ఏక్ నిరంతర పరివర్తన హై. గిస్బర్డ్ హైగేట్ గారు ఒక స్టేట్మెంట్ అన్నది ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటండి, ఏక్ దేశ్ మే एक या 2 पीढ़ियों में जब समाज की रचना और आदर्श बदल जाते हैं तब शिक्षण की विधियाँ भी बदल जाते हैं. एक देश में ఎప్పుడండి, ఒక దేశంలో, एक देश में एक या 2 पीढ़ियों में जब समाज की रचना और आदर्श बदल जाते हैं, కొన్ని చేంజెస్ జరిగినట్టయితే తబ్ శిక్షణకి విధియా भी బదల్ జాతీ హై. ఇక్కడ చూడండి, జనరేషన్స్లో చాలా బలమైన మార్పులు జరిగినట్టయితే ఆటోమేటిక్గా
టీచింగ్ మెథడాలజీస్లో కూడా చేంజెస్ అన్నవి ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇది చెప్పింది ఎవరండి? గిస్బర్ట్ హైగెట్. शिक्षण एक ऐसी कला है जो कभी अपने పూర్ణ వికాస్ పర్ నహీ పహుంచతి. టీచింగ్ అన్నది ఎప్పుడు ఒకే విధంగా మాత్రమే ఉండదు. ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా టీచింగ్ మెథడాలజీస్ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? शिक्षण कला हर समय बदलती रहती है, हर पीढ़ी के साथ नई श्वास लेती है और पुनः रची जाती है. ఓకేనా? ఫైనల్గా మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటండి? గిస్బర్ట్ హైగెట్ గారు చెప్పిందే కదండి. నయి దో ఏక్ యా దో पीढ़ियों में जब समाज की रचना और आदर्श बदल जाते हैं तो तभी शिक्षण की विधियाँ भी बदल जाती है. ఎస్ టీచర్స్, ఇది ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ తర్వాత మీకు నెక్స్ట్ అప్కమింగ్ చాప్టర్స్ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. మీరు మన యొక్క గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్స్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, ఛానల్ లింక్, అలానే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వీలైతే వాటిలో మీరు జాయిన్ అవ్వండి. అప్కమింగ్ అప్డేట్స్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.